పప్పా ఆ, ఒక అమ్మ చెప్తుంది వాళ్ళ కొడుకు టార్చర్ చేస్తున్నాడని. ఉమ్, అయితే తనే లక్ష్యం పెట్టుకున్నాడని, సక్సెస్ అవ్వలేదని, ఏవో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి లైఫ్ గురించి. సో, అది అనుకున్నది కాలేదు. ఫ్యామిలీతో బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అవును. అమ్మ చెప్తుందేంటంటే, తన స్టడీ విషయంలో మేమసలు ఏం ఇన్వాల్వ్ కాలేదు. ఓన్లీ నాకు చదువుకుంటున్నాడని తెలుసు కానీ, వాడు బయట ఏం చేస్తున్నాడు, మాకే విషయం తెలీదు. చదువుతున్నాడు, మనీ పంపిస్తున్నాం అంతే. ఫైనల్‌గా వచ్చి ఇప్పుడు ఇంట్లో వాళ్ళే శత్రువుల్లాగా బిహేవ్ చేస్తున్నాడతను. ఉమ్. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఎవరో ఒక రైట్ పర్సన్తో అతను మాట్లాడాలి. కానీ దానికి కూడా అంగీకరించరు, అంటే మైండ్ ఒప్పుకోదు. సో అసలు రూట్ కాజ్ ఏందని చూడాలి. సూపర్ఫిషియల్ ఆన్సర్స్ ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడతాయి, కానీ మన మనసులో తిష్ట వేసుకున్న ఈ డీప్ రూటెడ్ కండిషనింగ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు సక్సెస్ కావడమే ఇంపార్టెంట్. ఒక 4th or 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ వస్తే అభినందించినాం, ఒక మూమెంట్. సో గెలవడమే జీవితం. గెలిస్తేనే నోట్లో చక్కెర పోస్తారు, గెలిస్తేనే నాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఏరా ఫస్ట్ వచ్చావంట అని అందరూ ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఫెయిల్ అయిన వాడిని ఈ సమాజం గుర్తించదు. ఇది మన మైండ్లో వెళ్ళి కూర్చున్నాయి. ఇప్పుడు చాలా అవుట్ ఆఫ్ 100 అట్లీస్ట్ 1% ఆఫ్ ద పీపుల్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. మరి అట్లాంటి బ్యాచ్ ఈ వ్యక్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు అన్ని పనులు గౌరవమైనవే. నీకు ఏ పని చేస్తే నీకు హాయిగా ఉంటుందో ఆ పని చేయని చిన్నప్పటి నుంచి చెప్పింటే అసలు ఈ ప్రాబ్లమే రాదు. అట్లా కాకుండా ఐఏఎస్ అంటే గొప్ప జాబు, ఐపీఎస్ అంటే గొప్పది, టీచర్ అంటే మామూలు చిన్న జాబ్ చేస్తాడు. పేరెంట్స్ ఎంత ఇన్సల్ట్ చేస్తారు. సమాజంలో ఉన్న వాళ్ళు కూడా చిన్న జాబ్ చేసుకుంటాడు. ఏదన్నా ఏం జాబ్ చేస్తుంటే ఏదో చిన్న, అసలు వాడు చేసే పని మీద వాడు రెస్పెక్టే లేదు. ఏదో లైట్ టీ అమ్ముకుంటున్నా అని చెప్తున్నాడు మనిషి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సమాజం నుంచి. ఇప్పుడు నేనున్నా చక్కగా నాకు నచ్చిన పని పెయింటింగ్ వేస్తున్నానండి అని చెప్పి అట్లా నువ్వు చెప్పగలిగా. నేను రోడ్లు ఉడుస్తాను సార్, నేను స్వీపర్గా పనిచేస్తున్నా, ఇంకా మీరేం చేస్తారు? ఐఏఎస్. ఓ నైస్. అట్లా ఉండాలి. ఐఏఎస్ అంటే గొప్ప, ఆడ ముందు నేను రోడ్లు ఉడుస్తున్నట్టు ఇజ్జత్ పోతుంది. ఈ థాట్ దాదాపు ఈ విద్యా వ్యవస్థ పెట్టేసింది. ఇప్పుడు ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతుంది, నీట్ ఎగ్జామ్. ఎందుకంత అవుతున్నారు? చదవద్దని కాదు, నీకు చదవడం ఆసక్తి అయితే చదవాలి, కానీ అది జస్ట్ ఉద్యోగం కోసమే. ఆ ఉద్యోగం రాకపోతే నా పరువు పోతుంది. పేరెంట్స్, నేను అనడం విన్నా, నువ్వు జాబ్ తెచ్చుకోకపోతే నువ్వు మాకు పుట్టలేదు అనుకుంటావు అని పేరెంట్ నేను విన్నా ఒకసారి. అసలు ఆ వ్యక్తి పేరెంట్స్ని ఎట్లా గౌరవిస్తాడు? ఇంపాసిబుల్. సో ఇది సూపర్ఫిషియల్గా ఉన్న ప్రాబ్లం కాదు. నేను చిన్న సరదా స్టేట్మెంట్ ఇస్తే ఆలోచించి చెప్పు. బట్టతల ఒక్క రోజులో రాదు కాదా? అవును. సో బట్టతల ఒక్క రోజులో రాదు. ఎప్పుడో వాడు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మొదటి ఎంటిక ఊసిపోయింది. ఒక 8 సంవత్సరాలు ఎంటికలు ఊసిపోతున్నా డెన్స్గా కనిపించింది. 35 ఏళ్ళు వచ్చేసరికి బట్టతల రివీల్ అయింది. 50 ఏళ్ళు వచ్చేసరికి బోడిగుండు మీద ఎంటికలేదు. అట్లనే ఇప్పుడు మనిషి అనుభవిస్తున్న ఈ వర్తమానపు సమస్యకి బీజం చాలా చిన్న వయసులోనే పడ్డదని నా అబ్జర్వేషన్. ఇప్పుడు నేనున్నాను అనుకో, చిన్నప్పటి నుంచి ఎంతమంది నాకు ఈ విషయాలు చెప్పినా ఎందుకో నా అదృష్టవశాత్తు నేను దాన్ని తీసుకోలే. అది ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ మైండ్. నాకు డంబెస్ట్ మైండ్ ఉందని నేను తెలుసుకొని మొట్టమొదటిసారి ఢిల్లీలో నేను చాలా ఎంజాయ్ చేసిన. బా, నాకే కనుక షార్ప్ మైండ్ ఉంటే నేను ఎన్ని పిచ్చి పనులు చేసేవాడిని. మా ఫ్రెండ్స్ అంతా అమెరికా వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే నేను ఆ టైంలో నాకు అక్కడ ఉందని నాకు అనిపించేది, వెళ్ళి ఆడుకోవాలి అనిపించేది నాకు. అప్పుడు అందరూ తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఏమయ్యగారు మీ ఫ్రెండ్స్ అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే నువ్వు ఆడుకుంటున్నావు అంటే అని ఆడుకుంటుంది. ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్డ్. నాకేమనిపించిందంటే వాళ్ళు చేసే పని వాళ్ళు 100% ఇష్టమే చేసి డబ్బు కోసం చేస్తున్నారు. నాకు డబ్బు రాకపోయినా నేను పతంగ ఎగిరేస్తున్నా. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది కాన్సెప్ట్ ఈనాటికి. సో అందుకని ఒక పేరెంట్ కొడుకు మీద కాంప్లైంట్ చేసినంత మాత్రాన కొడుకుది రాంగ్ అనడానికి లేదు. ఆ బీజం పడ్డం వెనుక పేరెంట్స్ పాత్ర ఎంతో అంత ఉంటుంది.
అరే నువ్వు ఏదేమన్నా అయ్యా ఐపీఎస్ తెచ్చుకోవాలి, అప్పుడే నీకు మంచిగా కోడలు కట్నం తీసుకొని వస్తుంది, అప్పుడే మన ఇజ్జత్ ఉంటుంది. ఇట్లాంటి మాటలన్నీ కలిపి లోపల ఒక రాటిన్ మైండ్ ఏర్పడుతుంది. తనే క్రియేట్ చేసుకున్నాడని నేను చెప్తున్నాము. చెప్పేది ఐ డోంట్ బిలీవ్ దట్. ఓకే. బిలీవ్ చేసుకున్నప్పుడు, తనే క్రియేట్ చేసుకున్నప్పుడు దాన్ని ఒకవేళ అతను క్రాక్ చేయకపోతే అంగీకరించే వ్యవస్థ కూడా పేరెంట్స్ ఇవ్వాలి. అరే నువ్వు చదువుతున్నావు, ఒకవేళ రాకపోయినా పెద్ద ఏమి కాదురా, చిన్న పనో పెద్ద పనో చేసుకుని బతుకుదాం అని పేరెంట్స్ చెప్పడం మానేశారంటున్నా. నా పర్సనల్ అబ్జర్వేషన్. అబ్బాయి నన్ను మోసం చేసాడని ఎవరన్నా చెప్తే అబ్బాయి తప్పని అనుకోనికి లేదు, అమ్మాయి కూడా ఏం చేసిందో. అంటే రెండు దిక్కులా ఉంటుంది స్టోరీ. సో జెన్లో మాత్రమే అడుగుతారు వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ సింగిల్ హ్యాండ్ క్లాప్ అని. బట్ ఇన్ రియాలిటీ సింగిల్ హ్యాండ్ క్లాప్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అవును. ఇప్పుడు నేనేమంటే మేము ఏమనలేదు. పేరెంట్స్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ ఎవరో ఒక కౌంటర్ పార్ట్, రెండో వాడు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు, ఎజిటేట్ అవుతున్నాడు, ఏమనలేదు. కానీ వాడు మొహం మీద తలిపేసి ఉండొచ్చు. వాడు రిజల్ట్ వచ్చిన రోజు వాడిని పర్వాలేదు లేరా అని ఉండకపోవచ్చు. అంటే మనం జస్ట్ మాటల్ని మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ డేంజరస్ దాన్ వర్డ్స్. ఒక టైంలో ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు ఒకలా చూస్తారు, ఒకప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండరు, వాడిని కన్సోల్ చేయరు. ఏముందిరా ఎట్లా బతుకుతామని ఒక తేలికపరిచే ఒక జీవన విధానాన్ని పరిచయం చేయలేము మన పేరెంట్స్. నేను నా చుట్టుపక్కల ఒక్కడ కూడా ఇప్పుడు నేను అనుభవిస్తున్నా చెప్పలేదు. నాకు నేను ఆర్టీఎస్ ఆ కాలేజీలో జాయిన్ అవుతుంటే ఏం ఉపయోగం ఆర్ట్తో అన్నారు. మళ్ళీ వాళ్ళ చీరల మీద అంచులు కావాలి, వాళ్ళ బంగారు నగర్లో డిజైన్ కావాలి. బట్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఒక అబ్బాయి ఆర్టిస్ట్ అవుతుంటే నో బడీ యాక్సెప్టెడ్ ఇట్. నేను మా అక్క పెళ్ళి వదిలేసి నేను కాలేజీలో జాయిన్ అయ్యి వచ్చాను. నాకు అప్పుడు అనిపించింది ఈ పెళ్ళిళ్ళు నేను లేకపోయినా జరుగుతుంది. అప్పుడు ఆర్ట్ చేయడానికి ఒకే ఒక కారణం, ఆర్ట్ కాలేజ్ ఫీజు చాలా తక్కువ. ఫస్ట్ రీజన్, నా దగ్గర డబ్బులు లేవు. రెండవది, అసలు మా ఊర్లో ఎవ్వడు చదవంది నేను చదవాలి. ఎందుకంటే ఎవరెవరు ఏవేవి చేస్తున్నారో ఆ చేసేవాళ్ళు ఎవరు సంతోషంగా ఉన్నట్టు నాకు కనబడలేదు. నేను ఉత్తగని నిర్ణయానికి రాలి అడిగా. నేను బస్ స్టాండ్ దగ్గరికి పరిగెత్తి పురుషోత్తం సార్ ఒక ఆయన ఉంటుండే, సార్ నువ్వు ఉద్యోగం చేస్తే నీకు ఎంత కష్టపడ్డా, చాలా కష్టపడ్డా బాబు, చాలా కష్టపడ్డా, నిద్రలేని రాత్రులు. మరి ఇప్పుడు జాబ్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 ఏళ్ళు అయింది. సంతోషంగా ఉందనంటే సంతోషం ఏముండదమ్మా, ఇంకా ఖర్చులు అసలు ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. నేను వెళ్ళిపోయిన అక్కడి నుంచి. నాకు రోడ్ల మీద రేగి పండ్లు ఆనుకుంటూ నచ్చింది నాకు. ఇప్పుడు నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది టువార్డ్స్ లైఫ్ కాబట్టి నేను అన్వేషిస్తాను. కానీ మోస్ట్ ఆఫ్ ద మైండ్స్ ఆర్ కండిషన్డ్. వాళ్ళు ఎంక్వైరీ చేయరు. వాడు మూసుకుపోయి మురిగిపోతాడు. అట్లా వాడు లైఫ్ అంటే జాబే ఈజ్ లైఫ్ ఈజ్ జాబ్ ఈజ్ లైఫ్ అని. ఒకప్పుడు దేవకాంత్ బార్వా అని ఇందిరా ఈజ్ ఇండియా ఈజ్ ఇందిరా అన్నాడు. అట్లా వీళ్ళు జాబ్ ఈజ్ లైఫ్ ఈజ్ జాబ్ అనుకుంటున్నారు. లైఫ్ ఈజ్ ఫార్ బిగ్గర్ దాన్ ద జాబ్. లైఫ్ ఈజ్ వర్క్, బట్ జాబ్ కాదు. అరే నువ్వు ఏదో ఒకటి గౌరవంగా, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోడ్డు మీద టీ అమ్ముతాను అనుకో, నా ఇంట్లో నాకు ఆ వాతావరణం ఉంది. కానీ వేరే ఆ మాట అంటే కొడతారు పేరెంట్స్. మా ఇజ్జత్ తీస్తావా లంబడి కొడకను, ఇంత చదివిపిస్తే టీ అమ్ముకుంటా అంటావు బలిసిందని ఇక తిడతారు. అదే నేను నా కొడుకు అనుకో, మంచిగా చేయరా టీ. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప కాఫీ షాప్స్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఓపెన్ అయ్యి అటువంటి ఒక అవగాహనతో చేద్దాం. ఎప్పుడన్నా నీకు రెస్ట్ కావాలంటే నేను వచ్చి అమ్ముతా అని చెప్తాను. నేను తప్పకుండా నేను ఏదో రోజు నాకు కొంచెం నాకు డబ్బు కావాలి. అది పెయింటింగ్ ద్వారా, పుస్తకాల ద్వారా, యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బే, ఎక్స్ట్రా వేరే దగ్గర డొనేషన్ కాదు. అప్పుడు నేను ఒక బండి తయారు చేస్తాను, రోజు 1 గంట సేపు తిరుగుతా, గరం గరం గ్రీన్ టీ అని తిరుగుతా నేను. తప్పకుండా దాంట్లో పుస్తకాలు పెడతా. నేను ఒక చిన్న బండి తయారు చేస్తా, తొప్పుడు బండి. అట్లా వాకింగ్ చేసేట్టు ఉంటుంది బేటా. 3 hours డిఫరెంట్ టీస్ పెడదాం. అంతే, ఆల్రెడీ వేడి నీళ్ళు ఉంటాయి, మనం జస్ట్ గ్రీన్ టీ చేసి ఇస్తాం. తక్కువ ధర, జస్ట్ మనకు ప్రాఫిట్ ఒక దాని మీద 5% 10% వచ్చినా చాలు. పోనీ 30% తీసుకున్నా నీకు ఫ్రీ, తక్కువ ధరకి 10 రూపాయలకి ఇచ్చేయచ్చు టీ. నేను చేద్దాం, నేను చేయగలను. ఎందుకంటే నాకు ఇన్హిబిషన్స్ లేవు. అన్ని పనులు గౌరవప్రదమైనవని ఈ సమాజం చెప్పలేదు. సమాజంలో తల్లిదండ్రులు భాగం కాబట్టి వాళ్ళు చెప్పరు. అందుకని ఇది ఒక్కరి తప్పు కాదు, వ్యవస్థ తప్పు ఇది. ఉద్యోగం రాకపోతే చచ్చిపోయిన వాళ్ళని నేను చూశాను. ఒక డ్యాన్స్ బ్యాలేలో ఒక అమ్మాయి 9th అయిపోయి 10th ఎగ్జామ్స్ టైంలో మేము పర్ఫామ్ చేసినాం. షీ వాజ్ అ వండర్ఫుల్ కథక్ డ్యాన్సర్. వెళ్ళింది, వాళ్ళ టీచర్ అన్నదంట, లాస్ట్ టైం కంటే తక్కువ వచ్చిన సిగ్గు లేదని క్లాస్లో అంటే పోయి చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుంది.
ఓ. 10th క్లాస్ అమ్మాయి. అసలు నేను కలిసింటే ఉదయ్ కిరణ్ చచ్చిపోయాడు, సినిమా అవకాశాలు వస్తలేవు. అవును. అట్లా బోల్డ్ అని ఉదంతాలు ఉంది. హఠాత్తుగా ఈ లైఫ్లో ఈ ప్రపంచంలో రెలవెన్స్ కోల్పోయిన భావన కలుగుతుంది. ఆమె ఉద్యోగం రాలేదా, నా ఫ్రెండ్స్ ఏమంటారు, పోయి చెప్పురా, ఉద్యోగం లేదంతే. ఉద్యోగానికి జీవితానికి ఏ సంబంధం బై, మనీకి జీవితానికి ఒక సంబంధం ఉంది. సో ఇప్పుడు ఉద్యోగం రాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఫ్రెండ్ బయటికి రాడు, నాకు బాగా పరిచయం, అతను ఇంటర్వ్యూ కూడా అడిగాను. అతను అన్నమాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక 15-20 ఏళ్ళ తర్వాత తీసుకున్నాను అన్న. నువ్వు ఎక్కడ పోతావు ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇక్కడ ఒక పల్లెటూరులో ఒక 15-20 ఎకరాల వ్యవసాయం ఉంది. నిశ్శబ్దంగా ఉంటాడు, పెళ్ళి పిల్లలు. అతను నాకు జేఎన్టీయూ తర్వాత పరిచయం, నాకు హ్యాబిట్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ మైండ్ అనమాట. కౌన్ బనేగా కరోర్పతి లాంటిది వస్తే అతను టకటక ఆన్సర్స్ చెప్పేవాడు. అతను టీచర్ జాబ్ రాస్తే టీచర్ జాబ్ వచ్చేసింది. అందరూ ఖుషి అయ్యారు, పేరెంట్స్ అంతా. జాయిన్ కాలే. ఇతనికి జాబ్ రాక ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు కదా, అతనికి జాబ్ వచ్చి జాయిన్ కాలే. అందరూ నాకు జాబ్ వస్తుందో రాదో చూసుకున్నా అంతే. ఐ కెన్ పాస్ ఏ కాంపిటీషన్. ఆ తర్వాత దెన్ ఎంఆర్ వస్తాయి, Group 2 లెవెల్ అట్ట రాశాడు, ఈ క్రాక్డ్ ఇట్, జాయిన్ కాలే. Group 1 కూడా కొట్టాడు, జాయిన్ కాలే. ఎందుకు మరి? తన వ్యవసాయం అంటే ఇష్టం నాకు. చదువు నేను టెస్ట్ క్వాలిఫైడ్ మైండ్ ఉందా లేదా చెక్ చేసుకుంటున్నా. వ్యవసాయం ఎంత బాగుంటుంది, ఎవరు చేస్తాడండి జాబ్ అన్నాడు. ఎందుకని వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయం మెల్లగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత సంపాదిస్తాడో అంతకంటే ఎక్కువ సంపాదిస్తాడు. నిదానంగా నెమ్మదిగా ఇట్లనే గోచి పెట్టుకుంటాడు, అడ్డపంచ కట్టుకుంటాడు, పైన ఒక్కోసారి అంగేసుకుంటాడు, వేసుకోడు, చిన్న గడ్డం ఉంటుంది, నల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు. ఎండలు తిరిగి రిలాక్స్గా పిల్లల్ని వేసుకొని సినిమాకి పోతాడు, ఈతకు పోతాడు, తాటి చెట్లు ఎక్కిస్తాడు. అది లైఫ్ అంటే. పిచ్చినా కొడుకుల్లాగా జాబు లేకపోతే లైఫ్ లేదని ఆలోచించడం అనేది తప్పు, చాలా పెద్ద తప్పు. అది అంటే జీవితాన్ని అపార్థం చేసుకోవడం అంట నేను. అందుకని ఇప్పుడు పేరెంట్స్ మీద ఎవరైతే తనకు జాబ్ రాలేదని ఫ్రస్ట్రేట్ అయ్యి మీ వల్లనే అంటున్నాడు చూసినవా, కొంతవరకు కరెక్టే అది. ఎందుకంటే వాళ్ళు కన్నరు కాబట్టి ఇదంతా వాళ్ళ వల్లనే, వాళ్ళు చేసిన కానొక తప్పు వల్ల ఇప్పుడు ఇంత పెద్ద తప్పు జరిగింది. అందుకని జోక్స్ అపార్ట్, అరే బాబు చక్కగా గౌరవంగా మీకు నచ్చిన పని చేసుకుని బతకడంలో వచ్చే ఒక రసానందము దేంట్లో లేదు. రాను తెలుస్తుంది. మనీ అవసరమే, కానీ ఒకప్పుడు జనరేషన్లో జాబ్ అవసరం. ఎందుకంటే మనీ వచ్చే మార్గాలు లేవు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్తో ఇంట్లో కూర్చొని చేస్తున్నారు, పనికిరాని జోకులు చేసుకుంటూ మధ్యన ఎవ్రీ 10 daysకి ఒక ప్రమోషన్ చేసి ఒక్కొక్క ప్రమోషన్కి 15,000 తీసుకొని నెలకు 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన ఫన్ పటాక రామ్ వీళ్ళు చేస్తారు ప్రమోషన్స్, పెద్ద పెద్ద సినిమాలకు ప్రమోషన్ చేశారు. నన్ను అడుగుతారు, నేను చేయను. ఎందుకు చేయనంటే అది నేను చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ దాని పర్పస్ వేరే, అదొక స్పెషల్ పర్పస్ వెహికల్ అది. సో ఎస్పీవి అంటారు. అయితే సో నేను కంక్లూజన్ ఏం చెప్దాం అనుకుంటా అంటే, ఎవరైతే అట్లా బిహేవ్ చేస్తున్న అబ్బాయి ఉన్నాడో హీ నీడ్స్ రైట్ అండర్స్టాండింగ్ అంతే. అతనిలోకి ఇంటెన్సిటీ ఉంది. ఇప్పుడు నువ్వు చదివితే ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా 2 ఉంటాయి. ఏంటది? ఎగ్జామ్ రాస్తే ఏం చేసినా ఖచ్చితంగా 2 వస్తాయి. ఎగ్జామ్ రాస్తే పాస్ ఆ ఫెయిల్ ఒక రిజల్ట్ అంతే. అంటే పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఈ రెండింటిని అంగీకరించగలిగేవాడు ఎగ్జామ్కి అపియర్ కావాలి. నేను ఖచ్చితంగా పాస్ అవుతా అనుకుని పోకు. నువ్వు నీకంటే తురుంకాన్లు వస్తే ఫెయిల్ అవుతావు బై. వచ్చిన జోక్ చెప్తా. ఇది ఒకసారి పేపర్లో నోటిఫికేషన్ వచ్చిందంట, గవర్నమెంట్ టీచర్ ఒక్కటే జాబ్, లేదా ఏదో పర్టికులర్ పోస్ట్కి ఒకటే జాబ్ అని వస్తే, ఒక్కటే జాబ్ ఉందని ఎవడు అప్లై చేయలేదంట. బాగుంది. అప్పుడు ఏమాత్రం టాలెంట్ లేనివాడు పోతే వాడికి ఇచ్చిరంట. అట్లా కూడా ఉంటుంది. రెండోసారి చాలా టాలెంటెడ్ పీపుల్ నీ బ్యాచ్లో ఉంటారు. నీకు అంతవరకు 95% అంటే మీ ఊర్లో 15 సంవత్సరాల నుంచి నువ్వే టాప్, ఎమ్మెల్యే అందరు నీ గురించి మాట్లాడండి. ఇప్పుడు నువ్వు ఒక పార్టీలో చేరినావు, 95% వచ్చిన నీకు నీ క్లాస్మేట్స్ అంతా 95.3 నుంచే ఉన్నారు. ఇప్పుడు నువ్వు వీక్ స్టూడెంటా? కాదు. అట్లా ఉంటుంది. మరి
అంటే నువ్వు బ్రైట్ కాదు నువ్వు అక్కడ మనది హైయెస్ట్ అంతే కదా. కానీ మనకన్నా ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నాడు. ఇప్పుడు మిగతా మొత్తం 70 మంది 95.1 నుంచే ఉన్నారు 98 వరకు. ఇప్పుడు వీడు ఎన్నో ర్యాంకు 71 ర్యాంకు కిందకు వచ్చి, అంటే వీడు ఇప్పుడు నెగిటివ్ ఫీల్ కావాలన్నా, వీడు అప్రిషియేట్ చేయాలని, అమ్మ నాకంటే తురుముకాలు ఉన్నారు బట్ నా స్థాయి ఎంతే బాబు అని చెప్పిన రోజు మన విద్యా వ్యవస్థ యాక్చువల్గా మనల్ని సరైన విద్యావంతులను చేసినట్టు. లేకపోతే స్ట్రెస్ఫుల్ బీయింగ్స్ని తయారు చేస్తుంది మన విద్యా వ్యవస్థ. జస్ట్ డబ్బు అనేది ఒక్కటి రిలవెన్స్ కోల్పోతే మనిషి ఎవడు ఉద్యోగం చేయడు. అంత లేనిపోని డాంబికాలు అందరి ముందు. నువ్వు ఉద్యోగం వచ్చిన ఫస్ట్ డే అభినందిస్తారు, తర్వాత రిటైర్మెంట్ రోజు అభినందిస్తారు, అంతే. నిన్ను మధ్యలో నువ్వు ఎక్కడ పోయినావు ఎవడు పట్టించుకోడు. అటు కాకుండా రోజు పాప్కార్న్ నీ మాట వింటారు, ప్రతి ఒక్క రోజు కనెక్షన్ ఉంటుంది. నిజంగా రిఫార్మ్ చేయాలనుకుంటే ఐఏఎస్ కా, దిర్ ఇస్ నో ప్రాబ్లం. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. కానీ అది జస్ట్ నువ్వు పరపతి కోసము అందరు నాకు రెస్పెక్ట్ ఇస్తారని కాకుండా నీకు సర్వీస్ ఓరియంటెడ్గా నీ మైండ్ ఉంటే యూ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. అందుకని దయచేసి పేరెంట్స్ పిల్లలను జావగొట్టకండి. చిన్నప్పటి నుంచి చెప్పండి, అన్ని పనులు గౌరవప్రదమైనరా. నువ్వు ఎంత బాగా చదువుకున్నా నీకు నచ్చిన పనే ఎంచుకో తప్ప ఆ చదువుకున్న దానికి పెద్ద ఉద్యోగం వచ్చిందని పోయి స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయకు. ఇంకా చెప్పాలంటే నీకు బాగా ఇంటెలిజెన్స్ ఉంటే ఇండిపెండెంట్గా పనిచేయి. నీవే ఒక కొత్త సిస్టమ్ని క్రియేట్ చేయి, నీవే ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయి. అంతేగాని నువ్వు ఒక ఎంప్లాయీగా మారిపోకు. సరే నీకు స్థాయి లేదు, బికమ్ ఏ జాబ్ డూయర్, నో ప్రాబ్లం. కానీ నీకు ఏమాత్రం శక్తి ఉన్నా ఒక దాంట్లో 15,000 వస్తున్నాయి, నీకు టీ అమ్మితే 5,000 వస్తున్నాయి, టీనే అమ్ము. ఈ టీని అమ్ముతూ నువ్వు కొత్త విషయాన్ని నేర్చుకుని దానికి జోడించు. టీ ప్లస్ పావు బాజీ జోడించు. ఆమె ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఆ టీకి ఇంకేదన్నా జోడించు. ఏదైనా కంపెనీ దగ్గరికి వెళ్ళి మీకు మంచి టీ పెట్టిస్తాం, టీలో ప్రయోగాలు చేయి. సో ఆయన దగ్గర టీ చాలా బాగుంటుందని తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి కారాపి టీ తాగి ఒక రోజు వచ్చే వరకు వెయిట్ చేయి. అప్పుడు ఆ 15,000 వాడు అట్లాగే ఉంటాడు. ఇప్పుడు నీకు నచ్చిన పని చేస్తూ ఈ 15,000 లక్ష టీలు. డంకన్ టీ అని ఒక పేరు నేను ఒక విన్నా కథ. జస్ట్ వాళ్ళమ్మ టీ చేయడం తప్ప ఏమీ నేర్పించలేదంట. ఎక్కడో వేరే దేశపు కథ ఏది, అదేదో టీ పేరు నాకు గుర్తులేదు. సో అతనికి ఏమీ రాదు టీ చేయడం తప్ప, కానీ లోపల చాలా శక్తి ఉంది. సో ఒకసారి రోడ్డు మీద కూర్చుని టీ అమ్ముతున్నాడంట అర్ధరాత్రి పూట. కూర్చుంటే అమ్ముతుంటే అక్కడ చాలామంది కార్లు వస్తున్నాయి పోతున్నాయి. సో ఇతను ఒకరోజు ఏం చేశాడు, అందరు టీ తాగాడంటే వెళ్ళి. తన టీ చాలామంది టీ అమ్ముతారు, వేరే టీలు తాగరు. మంచి హోటల్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసేవాడు, హోటల్ నడిపేవాడు. వాడు తన హోటల్లో కాకుండా అన్ని హోటల్స్లో భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడు. అంటే ఎక్కడన్నా ఏది కొత్త టేస్ట్ ఉంటే అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది పద్ధతి, నీదే ఫైనల్ అనుకోవద్దు. సో అతను అన్ని దగ్గర టీ తాగితే తెలిసింది నా టీ కంటే వాళ్ళ టీ బాగుంది. ఆబ్వియస్లీ వాళ్ళు కరెక్ట్, వాళ్ళే టీ అమ్మాలి. లేదా వాళ్ళ టీ కంటే నేను బాగుండే టీ ఏదో తయారు చేయాలి అని షాప్ బంద్ చేసిండు. రియల్ పర్సన్ బంద్ చేసి రూమ్లో కూర్చొని రోజు టీ తయారు చేయడం, ఒక చుక్క తాగడం, మూరలు పడేయడం. అట్లా ఒక 2-3 ఇయర్స్ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక టీ పౌడర్లో ఇంత ఇలాచి, దాంట్లో ఇంత దాల్చిన చెక్క పౌడరు, ఇంకేదో ఒక ఆకు, ఇట్లా ఒక మిశ్రమం తయారు చేస్తే అద్భుతమైన స్మెల్, అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడు ఇది కన్సిస్టెంట్గా చేయగలనా? చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాడు, ఎవరిని పిలవలే. తాగిన వాడు రేపు అక్కడికే వచ్చాడు. చూస్తుంటేనే 1 మంత్ తిరిగేలోపు వాళ్ళందరూ షాప్స్ బంద్ చేసుకున్నారు. దాని స్పెషల్ ఫార్ములా టీ తయారు చేసుకున్నాడు. అందరికి చెప్పాడు ఇది ఒక స్పెషల్ టీ, ఐ మేడ్ ఇట్. అయిపోయిందా? ఇప్పుడు ఒకరిని ఇక్కడ పెట్టాడు, అరే నువ్వు చూసుకో, మరి నీవు నాకు వేరే పని ఉంది. టీ ఫ్లాస్క్లో పోసుకొని అక్కడంతా ఇండస్ట్రీ వేరే ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ కంపెనీ ఓనర్ని కలిసి సరే ఒక చిన్న పని మీద వచ్చా, పనికి ముందు ఒక్క టీ తాగండి. టీ బాగుందా టీ? నేను టీ అమ్ముతాను సరే, స్పెషల్ టీ ఇది. సో మనిషి సాటిస్ఫైడ్గా పనిచేస్తే ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది, అవునా కాదు? అవును. సో మీరు కనుక నా టీని మీరు సప్లై చేస్తే మీరు ఎట్లా సాటిస్ఫై అయ్యారు, మీ మైండ్ రిలీఫ్ అయిందో, అట్లా మీ ఎంప్లాయీస్ రోజు 2 సార్లు నా టీ తాగితే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ రిలీఫ్ అవుతుంది. రెండవది, మీరు టీ ఇస్తున్నారు మీ టీలో, మీ కంపెనీలో, కానీ అది బాగాలేదు. సో నేను టీ సప్లై చేస్తా, మీ కంపెనీ టీకి మీ ఖర్చు అయ్యేదంతా ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్, మీరు నాకు 5 రూపీస్ ఇవ్వండి, లేకపోతే ఒక ఆటని తక్కువ ఇవ్వండి. కానీ మీ 1000 మంది టీ తాగిన తర్వాత ఒక 2 or 3 months ప్రొడక్టివిటీ చూడండి, నిజంగా బాగుందనుకో, అందరూ సాటిస్ఫైడ్ ఉంటే కంటిన్యూ చేయండి సార్, లేకపోతే వద్దు. ఏదో బాగుంది, లెట్స్ రైట్ ఏ కాంట్రాక్ట్. నెక్స్ట్ 1 yearకి మీ 1000 మంది నా దగ్గర టీ తాగుతారు, ఈచ్ టీ 5 రూపీస్.
అట్లా ప్రతిరోజు 2 టీలు తాగుతారు. ఒక్కొక్కరికి 10 రూపాయలు, మొత్తం 1000 మంది, రోజుకి ఎంత ఇన్కమ్ వచ్చాయి? అందులో 1000 మందిలో 500 మంది తాగుతారు అనుకుందాం. 500 ఇంటూ 10 రూపాయలు, 20 రూపాయలు, సరే 10 రూపాయలు అంటే 5000 రూపాయలు, ఎవ్రీడే ఇన్కమ్ 5000 రూపాయలు. అట్లా నెలకి 5 ముళ్ళ 3 5 15, 1,50,000. అట్లా సంవత్సరం తిరిగేలోపు కోట్ల బిజినెస్ వచ్చేసింది. ఇప్పుడు ఈ 1000 మందికి టీ ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద రూమ్ తీసుకున్నాడు, ఒక పెద్ద గిన్నె తీసుకున్నాడు. సేమ్ ఫార్ములా ఒక 2 ముగ్గురు నేర్పించాడు. ట్రస్టెడ్ పీపుల్, ఫ్రెండ్స్, అట్లా ఇట్లా వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చాడు. నెక్స్ట్ ఒక 6 నెలలు తిరిగేలోపు, 6 ఏళ్ళు తిరిగేలోపు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీల్లో అదే టీ. నెక్స్ట్ కార్లో వెళ్ళి ఆగాడు. సో టీనే అద్భుతం. గుడ్డిగా చేయకూడదు పని. ఇప్పుడు నేను పుస్తకం చేస్తున్నా, ఈ ఈ కథని నాకు ఇన్స్పిరేషన్. పుస్తకం రాయడం గొప్ప కాదు, పుస్తకాన్ని ఎట్లా తీసుకెళ్తావు ముందుకి. నేను అవసరమైతే నా పుస్తకం నేను బుట్టలో పెట్టుకుని అమ్ముతా, ఇంతవరకు ఎవడు అమ్మలే. నేను చేస్తాను. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నేను చేయగలిగింది వస్తుంది, సరైన సమయం వచ్చినప్పుడు చేస్తాను. చేయనని కాదు, నేను చేయగలిగినవి చెప్తున్నా. నాకు ఏ ఇన్హిబిషన్ లేదు. నా పుస్తకం నేను అమ్ముకుంటున్నా బై, ఏం సిగ్గుమొహమాటం లేదు. అందుకని ఇగో యూపీఎస్సీలో పాస్ అయితేనే సక్సెస్ కాదు, అసలు ఇంత ట్రాఫిక్లో ఇంత పొల్యూషన్ నువ్వు బతుకుండడమే సక్సెస్. ఫస్ట్ పేరెంట్స్తో గౌరవించు, చక్కగా మాట్లాడు. వాళ్ళు నిన్ను కన్నరు, నీకు ఆ జీవించే అవకాశం ఇచ్చిర్రు, యూపీఎస్సీ రాసే అవకాశం ఇచ్చిర్రు, ఫీజు కట్టిరు. నేను చిన్నప్పుడు నీ ముడ్డి కడిగిర్రు, దొంగనా కొడక నువ్వు వాళ్ళ మీద నువ్వు దాడి చేస్తావా? నువ్వు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఒకవేళ తెలుసో తెలియకో వాళ్ళ అజ్ఞానంలో ఒక పరుషంగా మాట అనొచ్చు. పేరెంట్స్ వాళ్ళకి తెలియదు. నువ్వు పెద్ద చదువుకున్నావు కదా, నీ బొంద నీకేం తెలుసు మరి? వాళ్ళంటే నువ్వు తిరిగి అంటావా? ఒక చిన్నపిల్లవాడు తెలుసో తెలియకో గంటె తిప్పి వాళ్ళ ఫాదర్ గుండు మీద కొట్టాడు, ఇప్పుడు రాడ్ తీసుకొచ్చి పిల్లాడిని ఎత్తి కొడతావా నువ్వు? తెలియక చేశాడు కదా. అట్లా పేరెంట్స్ తెలియక అంటారు, కానీ నువ్వు పర్సనల్గా తీసుకుంటున్నావు. చాలామంది డోంట్ టేక్ ఎనీ పర్సనల్లీ. ఒకవేళ ఏదైనా చెప్పవలసి వస్తే స్ట్రాంగ్గా చెప్పు, కానీ హ్యాటెడ్ ఉండకూడదు, ఒకరిని హింసించేంత దిగజారకూడదు. అందుకని మన నాలెడ్జ్ కానీ మన విద్యా వ్యవస్థ కానీ దేనికి ఉపయోగపడాలి? హ్యాపీగా ఉండటానికే. అందుకని ఇప్పుడు ఎవరెవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో బ్రహ్మాండంగా ప్రిపేర్ కాండి, టేక్ హెల్ప్ ఆఫ్ పేరెంట్స్. కానీ ఈ ప్రిపరేషన్, ఈ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఒకవేళ నేను ఫెయిల్ అయినా యాక్సెప్ట్ ఇట్. జాబ్ దగ్గరే నా జీవితం ఆగిపోదు. జాబే జీవితం, జీవితమే జాబ్ గానే కాదు. జీవితం చాలా పెద్దది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, స్టీవ్ జాబ్స్ ఉన్నాడు, లేకపోతే వర్జిన్ ఇన్ మొబైల్స్ అతని హెడ్ ఉన్నాడు, లేకపోతే వారెన్ బెఫెట్ ఉన్నాడు, లేకపోతే మన లోకల్ రామ్దేవ్ బాబు ఉన్నాడు. యోగా 50 కోట్లు అనుకున్నారు, ఇప్పుడు 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు ఉంది. ఇప్పుడు ఆయన ఆశ్రమానికి పోతే ఐఎమ్ నాట్ సపోర్టింగ్, అంటే జనాలు వినగానే నిర్ధారణకు వస్తారు. ఫ్యాక్ట్ ఇది. చిన్న రూమ్లో నేల మీద పడుకుంటాడు, ఏముండవు ఫెసిలిటీస్. ఆ రూమ్కి వెళ్ళే వరకు పెద్ద కారు గీరు వస్తుంది, రూమ్లోకి వెళ్ళగానే ఒక కుండ, నేల, కుచ్ ఫంక. అంటే రోజులో సగభాగం పూర్ణ సన్యాస జీవితం ఉంటుంది. అంటే ఎంప్లాయ్మెంట్ కలిగించిండు. ఇప్పుడు ఈ రూమ్లోకి పోతే సన్యాస జీవితమే మాది, ఏమీ లేవు అందులో, ఒకటే వాటర్ బాటిల్ అంతే. సో తెలిసి లైఫ్ని నరకం చేసుకోవడం అంటే ఇదే. డోంట్ డూ దట్ మిస్టేక్. ఇది నేను సలహా ఇస్తలేను. జీవితం యొక్క మూల సూత్రం మాట్లాడుతున్నా. మనసులో కక్షలు పెట్టుకోవడం, కుట్రలు పెట్టుకోవడం, పేరెంట్స్ వల్ల నా జీవితం, ఎవరి వల్ల ఎవరి జీవితం నాశనం కాదు. నీ ఆలోచన ధోరణి వల్ల, నీ ఆలోచన సరళి వల్ల జీవితం నాశనం అయింది. అసలు ఇట్లా లేనే లేదు, అసలు అబద్ధం. వేరే వాళ్ళ వల్ల గుద్దుతే బాడీ చెడిపోతుందేమో, కానీ దూరంగా ఉండి ఎవడో ఏదో చేస్తుంటే నీకేదో అవుతుంది అనేది ఒక మిత్. ఇప్పుడు నా ఎదురు కూర్చుని ఒక వ్యక్తి నా గురించి 1000 కథలు అల్లుకున్నాడు, దానివల్ల నీ జీవితం ఎట్లా నాశనం అవుతుంది? వాళ్ళకి దూరంగా జరుగు, ద్వేషించాల్సిన అవసరం లేదు. సరే, కొందరు క్రూయల్ పేరెంట్స్ ఉంటారు, నేను చూశాను. వాళ్ళకి బుర్ర ఉండదు, వాళ్ళు పిల్లల పట్ల హార్ష్గా ప్రవర్తిస్తారు, పార్షివాలిటీ చూపిస్తారు, బాగా డబ్బు సంపాదించే కొడుకుని ఎక్కువ లైక్ చేస్తారు, సంపాదించిన వాడిని ఇగ్నోర్ చేస్తారు. ఇవి ఉన్నాయి. నేనంట అసలు మనకెంత ఉదాత్త భావం ఉండాలంటే షుడ్ సరే ఓకే అనేటట్టు ఉండాలి. అప్పుడే మన మైండ్ కొత్తది ఆలోచించగలుగుతుంది. ఇక్కడే పట్టుకుని ఉందనుకో ఎట్లుందంటే, నువ్వు భోజనం కోసం క్యూలో నిలబడ్డావు, నెక్స్ట్ 25 ఏళ్ళైనా ఆ క్యూలో ఉన్నావు అనుకో, నువ్వే పని చేయలేవు. ఓకే, త్వరగా క్యూ నుంచి బయటపడాలి. అట్లా త్వరగా
ఈ ద్వేషాలు కుట్రల నుంచి నువ్వు బయటపడాలి, తీరాలి. లేకపోతే నువ్వు ఒక వ్యక్తి మీద ద్వేషం ఉందంటే సింప్లీ యు ఆర్ సేయింగ్ నా జీవితంలో ఇక ఏ డెవలప్మెంట్ లేదు, ఏ శాంతి లేదు, ఏ క్రాంతి లేదు. అవి నువ్వు డిక్లేర్ చేసేసినట్టు. ఒక వ్యక్తి గురించి నువ్వు అతిగా ఆలోచిస్తుంటే నువ్వు డిక్లేర్ చేసేసినావు, ఇక నా జీవితంలో ఈ వ్యక్తి ఇంపార్టెంట్, అతన్ని ద్వేషిస్తూ అతను తిడుతూ నేను బతుకుతాను. అందుకని పేరెంట్స్ తెలుసో తెలియకో అంటారండి, వాళ్ళు అనుకుంటారు పాపం, అది కూడా తప్పే, రైట్ ఉంది, మేము కన్నాం కదా, కానీ పిల్లలు తప్పుగా తీసుకుంటారు. అందుకని ఒక 15-16 ఇయర్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలంట. ఇది నేను చెప్పాలనుకున్నది. ఒకవేళ పేరెంట్స్ ఏ తప్పు లేకపోయినా పిల్లలు గ్రడ్జ్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు? ఐ డోంట్ థింక్ సో. నేను అంటే ఎక్స్ప్రెషన్స్ ద్వారాను ఇనిషియల్ జెస్చర్స్ ఉంటాయి, అవి చాలా గాయపరుస్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు అక్కర్లే. ఉదాహరణకి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాడి గురించి ఎందుకులే అబ్బా అన్నదనుకో వాళ్ళ అమ్మ, ఇది ఒక్కటి చాలు వాడు కక్ష తెచ్చుకోవడానికి. మనం ఏం పెద్ద పెద్ద మాటలన్నా అట్లా నేను ఒప్పుకోను, పెద్ద పెద్ద మాటలన్నా గాయం కాదు. ఒక రైట్ ప్లేస్లో ఒక ఇన్సల్ట్ చేయడం, వాడిని కొంచెం తక్కువ చేసి చూడడము, వీడు ఫెయిల్ అయ్యింది అన్నట్టు ఒక రకంగా ఎక్స్ప్రెషన్ చేయడము, వాడు తింటుంటే దూరం పోయి కూర్చొని తినడము, వాడు మొహం దిక్కు చూడకపోవడము, గౌరవం లేకుండా తలపేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇది ఎవరు లెక్క చేయడు, ఓన్లీ సినిమాలో కూడా పెద్ద పెద్దవి చూపిస్తున్నారు. చాలా సటిలెస్ట్ వన్ ఎక్స్ప్రెషన్ చాలు యుద్ధం కావడానికి. వన్ ఎక్స్ప్రెషన్, నువ్వు గ్లాసు గట్టిగా పెడితే చాలు గొడవ స్టార్ట్ అయినట్టు. గొడవ ఎక్కడనో లేదు, నేను దడ పోయి తలపేసుకుంటే గొడవ అవుతుంది. సో అందుకని చిన్న చిన్న జెస్చర్సే ఉంటాయి, ఇవి మనకు లెక్కలోకి తీసుకో. ఎవడన్నా అరిస్తే వాడి అరుపు కనిపిస్తుంది, కానీ అరుపుకు ప్రేరేపించినటువంటి అంశం కనబడదు. అందుకని నా పర్సనల్ ఒపీనియన్, మీ సాగు మీరు చావండి, 3 సార్ వయసు.